మిస్ వరల్డ్ పోటీలపై తెలంగాణలోని అధికార విపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోళ్లు, జనుము, జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెడితే ఎవరి కడుపు నిందింది అన్నారు. అనా పైసా అయినా సాయం జరిగిందా అని ప్రశ్నించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు 31 కోట్లు ఖర్చయితే అందులో 21 కోట్ల రూపాయలను స్పాన్సర్స్ ద్వారా సమీకరించారని, మరో 12 కోట్లు స్పాన్సర్షిప్ కమిట్మెంట్ ఉందని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల ఖర్చులపై చర్చకు తాము సిద్ధమన్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారని సవాల్ విసిరారు మంత్రి జూపల్లి. జనము జీలు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటారు. మరి అందాల పోటీలకి అడిగలిచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికి ఉన్నాయి వాటిలు. అందాల పోటీలతో ఎవరికైనా అనా పైసా సాయం జరిగిందా? మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇదే హరీష్ రావు కేటీఆర్ ను తెలంగాణ భవన్ కు రావాలన్నా, యాబిడి చౌరస్తాకు రావాలన్నా. నిన్నటిదాకా ప్రచారం చేసింది కదా 200 కోట్లని. నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారు? మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోటితోటి చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలా. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులైతే ముక్కు నేలకు రాయాలి. నేను ఐఎమ్ ఛాలెంజింగ్. మాటలు మస్తు మాట్లాడు, మాటలు కోటలు దాటుతాయి. మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తే, మీరు చెప్పిన కాడికి వస్తే, మీరు చెప్పిన డేట్కి వస్తే, మీరు చెప్పిన టైంకి వస్తా. లేదంటే నేను చెప్పిన టైంకి రాండి. నేను వారం రోజులు ఎదురు చూస్తా. మీరు ఎక్కడికి వస్తారో రావాలి.